ఎలక్షన్లు కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34 లక్షల అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీ రాజా శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి. సార్ మీ అధ్యక్షతన శివాజీ రాజా శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు. మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది. ఇంకో వంక ఏం పెడతారంటే, ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి. మమ్మల్ని నాజర్ గారు, విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రాం తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రాం తీసుకెళ్ళారు. నేను నరేష్ పరుసూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుసూరు వెంకటేశ్వర గారు నేను ఒక మామూలు రూములో, ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్డ్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలుగా ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా, బిజినెస్ క్లాస్లో వెళ్ళాగా. అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మనం మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో. ఆవిడతో మాట్లాడి ఆవిడ 150 వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మా మీరు స్టార్ అమ్మా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారు. ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్లో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం. ఎవరో న్యాచురల్గా కాదు. అవి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దీంట్లో అంతా ఉన్నట్టు ఏముండదు, దాంట్లో మ్యాటర్ ఏముండదు. లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా. నరేష్ గారికి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుని ఎంత కసిగా ఉంటారంటే, ఎస్ 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అన్నంత కసి ఉండాలి. మీలా నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే, అదిగో కదా మన రింగ్ రోడ్లో కూర్చొని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్ల మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలింనగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాళ్ళు, నరేష్ మా అని. దానికని తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి చిరంజీవి గారి పేర్లు, డి రామానాయుడు గారి పేర్లు ఎన్ని ఉంటాయో. ఏం పట్టుకెళ్తాం డబ్బులు ఒక్క పైసా. ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని తీసుకొని చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారండి. మహా తల్లికి ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దండ పెట్టి చాలా గొప్ప ఆవిడని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ నడుస్తుందా? లేరు డెఫినెట్గా లేరు. అందుకనే ఆవిడ దండ పెట్టి ప్రతిసారి చెప్తున్నాను ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒకటి, అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్ సార్. ప్లీజ్ మంచిగా లేవు సార్. సార్ అవును సార్, నేను వెంటనే ఇద్దాం అనుకున్నా కానీ మనం 24 అవర్స్ మనం అందరం కలుసుకునే వాళ్ళం. మాకు వాళ్ళు ఇవ్వగానే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రోడ్డు మీద అవుతున్నామా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని అని అదే వచ్చేసింది, అయిపోయింది. అయిపోయాక మాకు టీఎఫ్ఐ కమిటీ అని ఒకటి ఉందండి, భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే, ఎవరో ప్రెస్ మీట్లకి వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో, వాళ్ళు హెచ్చరిస్తారేమో, మీరు ఎందుకు వెళ్ళారే మాకు పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్కి అంటారేమో అనుకుంటే ఈ 3 రోజుల నుంచి టీఎఫ్ఐ అనేది ఏం స్పందించలేదు. కాబట్టి నేను పెట్టడం జరిగింది, అందుకే లేట్ అయింది. వాళ్ళకే రూల్ ప్రకారం వాళ్ళకే మోరల్ గా ఉంటుందని ఆ రోజు
అదే అవును. ఎలక్షన్ ఆఫీసర్కి నాకు తెలుసండి, 4 ఏళ్ళ క్రితం మీరు యూట్యూబ్ కొట్టండి, ఇదే ఎలక్షన్ ఆఫీసర్ మమ్మల్ని అన్యాయం చేశాడని కృష్ణమోహన్ గారు అన్న వ్యక్తిని మేము దండం పెట్టి ఆయన సాగనంపేసి పంపేశాక 4 ఏళ్ళ తర్వాత నేను అరుణాచలంలో ఉంటే ఫోన్ చేసి ఆయన మా ఇంటికి వచ్చి అరుణాచలం వచ్చి శివాజీ గారు అంటే సార్ రండి సార్ మళ్ళీ నరేష్ గారు కూడా అన్నారు మిమ్మల్ని తీసుకొస్తానని, మళ్ళీ రండి అంటే ఇప్పుడు ఆయన ఎంత జెన్యున్గా జరిపించారో ఎలక్షన్స్. ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి, మేము ఓడిపోయాం కదా అన్నా ఉంటారు, మేము జెన్యున్గానే ఓడిపోయాం, దాంట్లో ఎలక్షన్స్ ఏం జరగలే, మేము చేతులు కట్టుకుని అలాగే ఉన్నాం. ఎవడెవడు లోపల ఇంకొక ఆయన నారాయణరావు గారు అనే వ్యక్తి జీవితంగా ఓటేయండి అని మైక్లో చెప్తున్నారు, అక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఏమన్నా కంప్లైంట్ చేశాను నేను ఎవరికన్నా? ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి. ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది. ఒక 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను, నా బాధ్యతలు నావి, ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ స్టాఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటారు, అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. ఈ ఇన్సూరెన్స్ అపోలోకి మనం చేయించే ఇన్సూరెన్స్ కాదు, డెత్ ఇన్సూరెన్స్ అండి. ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను పెట్టిందే సొంతంగా. దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్ నేను మీ దగ్గరే ఉంటుంది. ఈ 3 లక్షలు చేసే టైంలో మనకి ఎల్ఐసి నుంచి అక్కడి నుంచి కొంతమంది ఈ తీసుకొస్తారు మనకి, సార్ మేము ఇంత చేస్తాం మేము ఇంత చేస్తాం. ఈ అనుకునే ఈ 10 డేస్లోనే మనకి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరగలేదు, కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో, అది నేను పెట్టింది. అది చాలామంది ఏమనుకున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు, కాదు, నెక్స్ట్ మంత్ ఎండి వరకు టైం ఉంది. అదే కదా చూపించింది మీకు, భయం చూపించింది అదే. సార్ అసలు నేను 1 రోజులు వెళ్ళను కదా ఆఫీస్ కానీ, నేను హోందాగా తప్పి మీకు బయలాలో చూపించింది అంటే చెప్పా ఏమని లాయర్కి, సార్ 22వ తారీఖు బయలాలో ఉంది దాన్ని. సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది, మాకు ఆ టాలెంట్ లేదు, పనిచేసే టాలెంట్ తప్పితే. ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చేసి ఏమైనా అడ్డుపడుతున్నాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆఫీసులో పని ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న ఇవన్నీ ఫైల్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి, ఒక రోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు కాదు, అమెరికాలో ఇలా జరిగిందని అది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. 0.1% నాకు నేను పట్టాకి ఎలా ఉంటుంది అడ్డు అంటున్నా, బయలులా ఉన్న దాని ప్రకారం ఏప్రిల్ 1 ఛార్జ్ తీసుకోవాలని దీంట్లో ఉంది, అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ ముందు నేను చెప్పుకోవాలిగా, నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశాడండి. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నా అంటే, సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వస్తే కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్లు ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకి వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. సార్ ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతాను, చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపార్తి వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ ఆర్టిస్ట్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి, అనుభవం తక్కువ. ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తాదమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినది, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి, ఆయనే పక్కన ఉండక ఇప్పుడు నేను ఎలాగే చెప్పులు అంటుంది ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి, శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నట్టు పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాని వచ్చింది,
నా ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి పోనీ. అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజ్ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేనున్న మెంటల్ బ్యాలెన్స్లో అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవితకరం చెప్పడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా.